నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న రుచి చూడు ఈ రోజు కూడా డిఫరెంట్ రెసిపీని పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఆ డిఫరెంట్ రెసిపీ మనకు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా చిత్రపురి కాలనీలో ఉన్న షమీం గారు సో షమీం గారిని పలకరించేసి ఆవిడ మనకు నేర్పించబోయే ఆ టేస్టీ రుచి ఏంటో అడిగి తెలుసుకుందామా నమస్తే షమీం గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ రోజు మా కోసం ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఓకే దమ్ బిర్యానీ హోమ్ మేడ్ లో చేస్తున్నారు ఈ రోజు మేము చికెన్ బిర్యానీ చాలా వెరైటీస్ టేస్ట్ చేసాం ఇది కాస్త డిఫరెంట్ గా తయారు చేయబోతున్నారు అనమాట ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి బాస్మతి రైస్ చికెన్ ఆనియన్ ఫ్రై చేయించి పెట్టుకున్న ఆనియన్ పెరుగు పసుపు గీ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి పౌడర్ గరం మసాలా పొడి ఉప్పు పుదీనా బిర్యానీ మసాలా రైట్ కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసాం కదా మరి ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దామండి స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫస్ట్ ఏం చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఓకే స్టవ్ ఆన్ చేసి ఏం పెట్టుకున్నాం రైస్ ఓకే రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఎన్ని వాటర్ యాడ్ చేసుకున్నారు ఇది హాఫ్ కిలో కొద్దిగా రైస్ వేసాను హాఫ్ కిలో హాఫ్ కిలో రైస్ కి ఎంత వాటర్ యాడ్ చేసుకున్నారు ఇది మనం నీళ్ళు తీసేస్తాం కదా ఓకే ఓకే ఉడికేంత వరకు ఎంతవరకు సరిపోతుందో అంత వాటర్ ని యాడ్ చేసుకున్నారు దాంట్లో ఏ మసాలా వేసేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ లో అంటే ఇది ముందుగా మనం నానబెట్టుకోవాలా నానబెట్టుకోవాలి ఎంత టైం వరకు 15-20 మినిట్స్ ఓకే బిర్యానీ ఆకు ఇంకా ఇందులో అన్ని మసాలా బిర్యానీ మసాలా మొత్తం అన్ని వేసేసి ఓకే బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఇవన్నీ స్టార్టింగ్ లోనే మనం వేసుకోవాలి రైస్ లోనే వేసేసి అది కూడా చాలా ఎక్కువగా వేస్తున్నారు కదా ఎక్కువగానే ఉండాలి ఓకే ఇలాచి కూడా ఒక 10 ఇలాచి ఎందుకంటే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఓకే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అన్ని వేసేసి మూత పెట్టేసుకోవాలి ఓకే ఇక్కడ రైస్ మాత్రం 15 మినిట్స్ ముందే కొంచెం నానబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెట్టుకోవాలి చక్కగా బాయిల్ అవుతున్నప్పుడే స్టార్టింగ్ లోనే మనం అన్ని మసాలాలు కూడా వేసేసి మూత పెట్టేసేయాలి అదనమాట ఓకే నెక్స్ట్ ఇంకేం చేసుకోవాలి అది అయ్యేలోపు మనం చికెన్ కి ఇదన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే ఈలోగా ఇది ఉడుకుతుంది ఓకే చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు హాఫ్ కేజీ రైస్ కి హాఫ్ కేజీ చికెన్ ఓకే సేమ్ ఉండాలా ఈక్వల్ ఉండాలి ఓకే ఇందులో పెరుగు ఎంత వేసుకున్నారు మనం పీసెస్ కి చూసి ఎంత సరిపోతుంది అంత ఇది కొంచెం పుల్లగా ఉండే పెరుగు బాగుంటుందా లేకుంటే ఫ్రెష్ గా ఉండే కొంచెం ఫ్రెష్ గా ఉన్నా ఓకే మనం ఇంట్లో చేసుకునే పెరుగైనా ఓకే కలిపేసుకోవాలా కలిపేసుకో ఈ చికెన్ పీసెస్ కి మసాలా అంతా స్పూన్ తో కలుపుతూ కరెక్ట్ గా రాదు అందుచేత ఇది చేయితో కలుపుకుంటే నీట్ గా మొత్తం అంతా మసాలా పట్టుకుంటుంది పీసెస్ కి దాంట్లో సాల్ట్ తగినంత అంటే ఈ చికెన్ కి తగినంత వేస్తున్నారా లేకపోతే మొత్తం బిర్యానీకి తగినంత వేస్తున్నారా అందులో కూడా వేస్తాను వేసేసారా లేదు వేయలేదు వేస్తాను ఓకే చికెన్ కి తగినంత సాల్ట్ యాడ్ చేశారు సాల్ట్ ఓకే ఇంకా ఏమైనా వేసుకోవాలా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవాలా కలుపుతూ ఓకే ఇంకాస్త పడుతుందా ఏం చేస్తుంటారు షమీం గారు నేను అండి హౌస్ వైఫ్ ఓకే పిల్లలు ఉన్నారా 2 పిల్లలు అబ్బాయిలా అమ్మాయిలా అమ్మాయిలు ఇద్దరును ఓకే సాల్ట్ వేసుకున్నాక కొంచెం కారం కూడా వేసుకున్నారు ఓకే ఇద్దరు పిల్లలు అని చెప్పారు కదా ఏం చదువుతున్నారు సెకండ్ ఫస్ట్ ఓకే కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నారు ఇది పెరుగు నిమ్మకాయ రసం ఇదన్నీ వేస్తాం కదా కాబట్టి పెరుగులో ఎక్కువ కారం వేసుకున్నా మనకి ఎక్కువ స్పైస్ అనిపించదు అనమాట అందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నారు ఇప్పుడైతే ఓకే పెరుగు తగినంత వేసుకొని దాంట్లోనే ఒక సాల్ట్ కూడా తగినంత వేసుకొని అలానే కారం కూడా వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మిక్స్ చేస్తూ వేసుకోవాలన్నమాట ఓకే ఒకేసారి అన్ని వేసేసి మిక్స్ చేస్తే బాగోదంటారా లేదు అలా బాగోదా ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్
ఓకే, ఇంకా ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి రెడీ చేసి పెడుతూ ఉంటారా పిల్లలకి బిర్యానీ? మార్నింగ్ స్కూల్కి మధ్యాహ్నం అంత టైం ఉండదా? బ్రేక్ఫాస్ట్ చేసేసి స్నాక్స్ లంచ్ చేసేసి. ఓకే, లంచ్కి ఎలాంటి ఐటమ్స్ పెడుతూ ఉంటారు? బాక్స్ లెమన్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, టమాటా రైస్. ఓకే ఓకే, డైలీ ఇద్దరు ఒకే టేస్ట్ అయినా మళ్ళీ ఆమెకు నచ్చింది డిఫరెంట్, ఒక్కొక్క టేస్ట్ అడుగుతారు. ఇంకా బెదిరిస్తే ఇద్దరు కూడా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా పసుపు. కష్టమే, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కాబట్టి ఇద్దరికి 2 వెరైటీ బాక్సులు మార్నింగ్ రెడీ చేయాలన్నమాట. ఓకే, స్నాక్స్ లోనే కొంచెం కలిసి తింటారా లేకపోతే స్నాక్స్ లో కూడా మళ్ళీ సెపరేట్ గా తింటారా? లేదు, కలిసి తింటారు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కొత్తిమీర మనకి రైస్ బాగా దగ్గర అయ్యేందుకు ఉడికేందుకు టైం పడుతుంది కదా, ఈలోగా ఈ ప్రాసెస్ అంతా మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, పుదీనా, నెక్స్ట్ పుదీనా కూడా. ఓకే ఓకే, పుదీనా కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకున్నారు. నెక్స్ట్ గరం మసాలా పౌడర్. ఓకే, అది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలా? ఓకే, అంటే మనం ఈ చికెన్కి మనం ఈ పట్టించే ఈ ఐటమ్స్ అన్నీ కూడా దమ్ బిర్యానీకి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఓకే, గ్రీన్ చిల్లీ అంటే కారం కూడా వేసుకున్నాం కదా, ఇది ఎక్కువ లేదు. గ్రీన్ చిల్లీ కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నారు. ఓకే, ఒక్కొక్కటిగా వేసి కలుపుకొని నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, అయిపోయినాయి, ఇంకేమైనా వేయవలసి ఉన్నాయా? లేదండి, అయిపోయినాయా? ఓకే, ఇప్పుడు మరి ఏం చేస్తున్నాం? ఒకసారి ఓపెన్ చేస్తున్నా. రైస్. ఓకే, బాస్మతి రైస్ తీసుకున్నారా బిర్యానీకి? ఓకే, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలా కాకపోతే ఇంకాసేపు మరగాలి? ఓకే, మరి ఈలోగా మీ గురించి కాసేపు చెప్తారా? చెప్పండి. చెప్తాను. సిగ్గుపడుతున్నారు. ఓకే, పిల్లలు ఇద్దరని చెప్పారు కదా, వాళ్ళ పేర్లు చెప్పలేదు. పెద్దమ్మాయి సీమానిషా, చిన్నమ్మాయి సనానిషా. ఓకే, ఎవరు బాగా అల్లరి చేస్తుంటారు? ఇద్దరు అల్లరేనా? ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఓకే, అంటే మీరు మార్నింగ్ ఫుల్ టైం పిల్లలతోనే అయిపోతుందా, ఖాళీ టైం దొరుకుతుందా? ఖాళీ టైం దొరుకుతుంది. ఆ టైంలో ఏం చేస్తుంటారు? ఇంట్లో పైన పనులు ఉంటాయి కదా, ఇంకా చిన్న చిన్న ఖాళీ టైంలో ఉన్నప్పుడు డస్టింగ్ కానీ ఏదైనా. ఓకే, హాబీస్ అంటూ ఏం లేవా? ఖాళీ టైంలో మీ హాబీస్ ఏమైనా చేస్తూ ఉంటారా? హాబీస్ అంటూ ఏం లేదు, ఏదైనా వంటలు ఏమైనా కొత్తగా తయారు చేయాలని అది చూస్తూ ఉంటారా? అన్ని కొత్తగా కావాలి కాబట్టి ఎక్కువగా వంటల వైపు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మీకు. మరి చూసి వెంటనే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా రెసిపీని? చేస్తానండి. ఓకే, వెంటనే ఫస్ట్ టైం వచ్చేస్తుందా మీకు? బాగా వచ్చేస్తుంది, అంటే ఫస్ట్ టైం కుదరకపోయినా నెక్స్ట్ డేనా సెట్ అవుతుందని దాన్ని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, మరి అలా కొత్తగా ట్రై చేసేటప్పుడు పిల్లలు వెంటనే పెడితే తింటారా వాటిని? ఏదైనా మనం హెవీగా చేయను కదా, కొద్దిగా క్వాంటిటీ అలవాటు చేస్తూ ఉంటారు అనమాట ఆ విధంగా. ఓకే, మీరు చేసే వంటల్లో బాగా ఏది ఇష్టంగా తింటారు పిల్లలు? కద్దు బిర్యానీ, లెమన్ రైస్. ఓకే ఓకే ఓకే, బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ. ఓకే, ఇడ్లీ ఎక్కువగా చేస్తుంటారా? ఇడ్లీ ఎక్కువ. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు ఇది ఉడికేంత గారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఎలా ఉడికితే మనకి సరిపోయిందని తెలుస్తుంది? అంటే ఒక రైస్ చూసుకుంటే తెలుస్తుంది. ఓకే అండి, ఇది అయిపోయిందా? ఇప్పుడు వాటర్ ని మనం తీసేసేయాలా? ఓకే, వాటర్ తీసేసి మిగతా ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు వాటర్ తీసుకొద్దామా? ఓకే ఓకే, మనం వాటర్ అన్ని తీసేసి రైస్ ని మాత్రం తీసుకొచ్చేసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఏం వేస్తున్నారు? ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయవసరం లేదా? లేదు, ఆన్ చేయకుండానే మనం ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. వేసుకున్నాక ఏం వేసుకోవాలి? ఈ పీసెస్ ముందుగా కొంచెం ఆయిల్ కలుపుకోవాలి. చికెన్లో కూడా? ఎందుకు చికెన్లో కూడా ఆయిల్ వేసుకోవాలి? ఎందుకంటే ఇది రైస్ మాడకుండా ఉంటుంది కింద. ఓకే ఓకే, మనం చేస్తుంది దమ్ బిర్యానీ కాబట్టి. ఓకే ఓకే,
అందులో కూడా మనం కలుపుకున్న చికెన్ పీసెస్లో కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఓకే ఓకే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలా లేకుంటే వెంటనే చేసేసుకోవచ్చా? మొత్తం ఇందులో చికెన్ మొత్తం వేసేసుకోవాలి. ఓకే ఆయిల్ వేసాక మనం కలుపుకున్న చికెన్ పీసెస్ని మొత్తంగా వేసేసుకోవాలా లేకుంటే లేయర్స్ లాగా వేస్తున్నామా? లేయర్స్ లాగా ఇది మొత్తం కింద వేసేస్తున్నాం. ఓ కింద ఇప్పుడు చికెన్ ఈ ఆయిల్తోనే ఉడకాలి కాబట్టి మనం కొంచెం ఆయిల్ని ఎక్కువగానే వేసుకున్నాం. ఓకే ఓకే చికెన్ మొత్తం వేసేసుకున్నాం కదా, ఆయిల్లోనే మిక్స్ చేసేసుకోవాలా? ఓ ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఓ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా చాలా బ్రౌన్ గా ఉన్నాయి. అవునండి ఇలానే చేసుకోవాలా? బిర్యానీకి ఇలా. ఓకే అవి కూడా కాస్త ఎక్కువగానే వేస్తున్నారు, మధ్యలో క్రిస్పీగా ఉండేందుకు బాగుంటాయి. ఓకే నెక్స్ట్ కొద్దిగా గీ వేసుకోవాలి. గీ కూడా ఓకే ఆయిల్ వేసుకున్నాము. గీ ఎందుకోసం వేస్తున్నాము? ఇది ఫ్లేవర్ కోసం. ఓకే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలా? ఓకే నెక్స్ట్ రైస్ మొత్తం అంతా వేసేసుకోవాలి ఇందులో. ఓకే ఇందులో కూడా మనం మసాలా బిర్యానీ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ రైస్ కూడా మంచి స్మెల్ వస్తుంది మనకి. ఓకే కొద్దిగా పుదీనా సెంటర్లో. ఓకే పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేస్తున్నాం. ఫైనల్ గా మొత్తం రైస్ అంతా మొత్తం రైస్. ఓకే ఈ రైస్ అనేది కరెక్ట్ గా బాయిల్ కాకుంటే మళ్ళీ బిర్యానీ మనకి ఆ టేస్ట్ రాదేమో కదా, కానీ రైస్ ఉడికేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఓకే వేసేసుకున్నాం కదా. ఇంకా ఫైనల్ గా పైన ఏమైనా వేసుకోవాలా? ఏమేమి వేస్తున్నారు? నెయ్యి వేసుకోవాలి. నెయ్యి. ఓకే మొత్తం నెయ్యి కూడా వేసేసుకున్నాం. ఆల్రెడీ కింద ఒక లేయర్లో నెయ్యి వేసుకున్నాము, ఎండింగ్లో పైన కూడా ఫ్లేవర్ బాగుండాలని చెప్పేసి ఇంకొకసారి నేను వేసేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. అంటే కింద లేయర్లో మనం ఏమేమి వేసామో అది కూడా మళ్ళీ ఫైనల్గా పైన లేయర్లో వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నామా? ఓకే లాస్ట్లో మళ్ళీ పుదీనా. ఓకే బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాము, అలానే పుదీనా కూడా వేసేసుకున్నాం. ఫైనల్గా ఏం వేస్తున్నారు? ఫుడ్ కలర్ అండి. ఓకే అంటే అది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, మన ఇష్టం, తినే వాళ్ళ ఇష్టం. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే వేసుకోవచ్చు. ఓకే వాళ్ళ ఇష్టం. మీరు లైట్ గా నేను లైట్ గా వేస్తాను. ఓకే అది వాటర్ లో మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలా? లేదండి నేను నిమ్మరసంలో కలిపేసి వేస్తున్నారు. ఓకే నైస్. అంటే మనం ఇవన్నీ ప్రాసెస్ కొంచెం లాంగ్ ప్రాసెసే, కాకపోతే అన్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా త్వరగానే అయిపోతుంది. ఓకే వీక్లీ వన్స్ మీరు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారా దమ్ బిర్యానీ? ఏంటి ఒక హోల్ చేసి అందులో వేస్తున్నారు? హోల్స్ చేసి వేయాలండి. ఓకే ఓకే కలర్ అనేది పైనుంచి అలా వేసేస్తే కుదరదా? హోల్స్ చేసి వేస్తే కింద వరకు కూడా దిగుతుంది. ఓకే ఓకే ఇలా వేసి ఓకే షమీమ్ గారు అన్ని వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఫైనల్ గా మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పెట్టేసుకోవాలన్నమాట. ఓకే లైట్ అడుగుకోండి. ఇది మనం హైలో కుక్ చేసుకోవాలా, సిమ్లో కుక్ చేసుకోవాలా? మీడియం అండి. మీడియంలో.
ఎందుకంటే మనం కింద చికెన్ పీసెస్ వేసాం కాబట్టి మరీ హై కాదు, అలానే మీడియంలో వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. దీనిపైన వెయిట్ పెట్టుకోవాలి ఏదైనా. ఎందుకండి? దమ్కి. ఓకే ఓకే, అంటే బయటికి రాకుండా ఉండేందుకు. లోపల చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఓకే ఓకే, అన్ని బాయిల్ అవ్వడానికి. ఓకే, హెవీకి తగ్గట్టుగా పైన పెట్టేస్తే మూత పైన బాగా దమ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎంతైనా ప్రాసెస్ అయితే మనకి ఇప్పుడు సింపుల్ గా అయిపోయిందండి. రైట్, సో చూస్తున్నారు 20 minutes లో ఇంకా ఫినిష్ అయిపోతుంది. 20 minutes పడుతుంది ఉడికేందుకు. వావ్, సో చూస్తున్నారు కదా షమీమ్ గారు మనకి ఈరోజు రెడీగా చేసిన ఈ ప్రాసెస్ కాస్త డిఫరెంట్ గా అనిపించింది కదా. ఎందుకంటే ఇదివరకు మనం చాలా బిర్యానీలు టేస్ట్ చేసాం, రెస్టారెంట్ బిర్యానీ చూసాము, అలానే హోమ్ మేడ్ బిర్యానీ చూసాము, అలానే ఒక్కొక్క చేతుల్లో ఒక్కొక్కలాగా రెడీ అవుతుంది కదా బిర్యానీ అనేది. సో ఇవాళ షమీమ్ గారు కాస్త డిఫరెంట్ గానే రెడీ చేశారు కాబట్టి ఇంకాస్త ఫ్లేవర్ కూడా చాలా వస్తుంది. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చూద్దామండి. స్టవ్ బంద్ చేసి స్టవ్ ఆపేసేయండి. ఓ, మంచి ఫ్లేవర్. ప్లేట్ని ఆల్రెడీ గార్నిష్ చేసి పెట్టుకున్నారు కాబట్టి దీనికి మంచి కాంబినేషన్ అంటే ఉల్లిపాయ అని చెప్పాలి, ప్యాజే బాగుంటుంది. ఓకే ఓకే, మనకి ఆ స్మెల్ బట్టి కూడా తెలిసిపోతుంది కదా చికెన్ లోపల ఉడికింది లేదండి, తెలిసిపోతుంది. ఓకే, అంటే మనం ½ కిలో రైస్ తీసుకున్నాం కాబట్టి ½ కిలో చికెన్ తీసుకున్నాము, దీనికి కరెక్ట్గా 20 minutes సరిపోతుంది. అదే ఎక్కువ తీసుకుంటే ఇంకాస్త ఎక్కువ టైం పడుతుంది. ఓకే ఓకేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. వావ్, సో చూస్తున్నారు కదా వేడి వేడిగా గుమగుమలాడిపోయే హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇంకా నేను ఏమాత్రం వెయిట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంత చక్కగా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడే మీకోసం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. వావ్, చాలా 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 బాగుంది. బయట ఎక్కువగా మనం ఇంటికి గెస్ట్లు వచ్చినా వీకెండ్ అయినా ఎక్కువగా బిర్యానీ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో ఏంటంటే బయట తినేదానికి ఇక్కడ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదానికి చాలా తేడా అనేది డెఫినెట్గా ఉంటుంది, తెలుస్తుంది కూడా. ఎందుకంటే ఇందులో మనం వేసుకునేదంతా గీ చక్కగా వేసుకున్నాం, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఆనియన్స్ కూడా పైన వేసుకున్నాం, చికెన్ కూడా చక్కగా అందులో బాయిల్ అయింది, కింద మనం వేసుకున్నాం ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది. ఆ మిక్స్ మొత్తంగాను మంచి ఫ్లేవర్, చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, అబ్బా స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. చాలా టేస్టీగా, చాలా అంటే తింటుంటేనే మనకి ఇంకా తినాలనిపించేలా ఉందన్నమాట. సో ఇంట్లో కూడా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా ఉందో దీని టేస్ట్ కూడా చూసేసేయండి. రైట్, చాలా చక్కగా ఉందండి చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, ఎవరు వీళ్ళు? తిను మా పెద్ద పాప, చిన్న పాప. ఓకే, మీ ఇద్దరు పిల్లలు అనమాట. ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలాగా హెయిర్ స్టైల్ చేయించారు, చాలా చక్కగా ఉన్నారు ఫేసెస్ కూడా. హాయ్, పేరేంటి? నీ పేరు? సిమ్ మనీషా. ఓకే, ఎవరు అల్లరి బాగా చేస్తుంటారు? ఎవరు బాగా చదువుతారు? నువ్వేనా? చెల్లి బాగా చదవదా? నువ్వు చదువులో ఒప్పేసుకుంటుంది. ఓకే, ఎందులో చెల్లికి టాలెంట్ ఉంది? బాగా ఏం చేస్తుంది? అల్లరిలోనా? యాక్టింగ్ చేస్తుందా? ఓకే, చక్కగా ఉన్నారు. మరి మీ మమ్మీ చేసే బిర్యానీ నీకు నచ్చుతుందా? చాలా బాగా చేస్తుంది తెలుసా. మీకు ఫేవరెట్ డిష్ ఏంటి మమ్మీ చేసే వాటిలో? బిర్యానీయేనా? ఓకే, నాకు కూడా చాలా బాగా నచ్చింది, నేను కూడా మమ్మీకి ఫ్యాన్ అయిపోయాను ఇప్పటి నుంచి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా కోసం ఇంత చక్కగా హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ మీకు థ్యాంక్స్తోనే సరిపెట్టడం లేదు, మీకు గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి అద్భుతమైన గిఫ్ట్ వచ్చి కూడా మీ సొంతం చేసుకున్నారు. ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీరు ఒకసారి హాయ్ చెప్పండి. తప్పకుండా అండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ తరపు నుంచి మా తరపు నుంచి పెద్ద హాయ్. ఓకే, గీతా కృష్ణ సారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. సారీస్, కుర్తీస్, చుడీదార్స్ అలానే కిడ్ వేర్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, ఈ రోజు మనకు షమీం గారు పరిచయం చేసిన ఈ హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. ప్రతిసారి మనం వీకెండ్లో రెస్టారెంట్కి వెళ్ళి అలానే బయట నుంచి తెచ్చుకొని మరీ తింటూ ఉంటాం బిర్యానీని. అలా కాకుండా ఈ రోజు అయితే మీకోసం మేము ఈజీ ప్రాసెస్లో నేర్పించేసాం కదా, మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. ఇలా కొత్త కొత్త రెసిపీస్తో ఎప్పటికీ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది మన రుచి చూడు. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏవైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమం మరోసారి కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.